1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నా రిజిగ్నేషన్ లెటర్ రిజైన్ చేసేసాను. జాబ్ కి చాలా కష్టపడ్డాను. ఉద్యోగం కోసం ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకు సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించా. తెలుసా తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, ఖమ్మము ఇంగ్లీష్ టీచర్, ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియో చేసాం దీనిపైన. గవర్నమెంట్ టీచర్ అయ్యుండి ఆవిడ మంచి సబ్జెక్ట్ చెప్తూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకొని చక్కగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆ వీడియోలు మీరు చూసారో లేదో కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే ఆవిడ ఆ మధ్య కాలంలో రీల్స్ చేస్తూ కొంచెం ఇబ్బంది పడడం, తర్వాత ఆవిడని డిస్మిస్ చేయడము, ఇవన్నీ జరిగాయి. మనం దానిపైన ఒక వీడియో కూడా చేశాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నిన్న ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఆ ట్రోల్స్ కానీ అవమానాలు తట్టుకోలేకపోతున్నాను, నన్ను చాలా కామెంట్స్ పెడుతున్నారు, అసలు నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, తెలియక ఒక తప్పు చేశాను, నన్ను ఇంత ట్రోల్ చేస్తున్నారా అని చెప్పి నేను ఇంకా రిజైన్ చేసేస్తున్నాను నా జాబ్కి, నన్ను మళ్ళీ పిలుస్తారేమో మా వాళ్ళు అనుకున్నాను, కానీ ఇప్పటివరకు మా వాళ్ళు ఎవరు నన్ను పిలవటం లేదు జాబ్ చేయడానికి, సో నేను రిజైన్ చేస్తాను తట్టుకోలేక అని చెప్పి ఆ రిజైన్ లెటర్ చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మీకు అది నేను పంపించాను, అంటే ఒక్కసారి మళ్ళీ మనం మాట్లాడుకుంటే. నిజమే నవీన. ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని భక్తిగా, దాన్ని గౌరవిస్తూ ఆ వృత్తిలో నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈవిడ మంచి ఉద్దేశంతో ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం ఆ వేలో ఆవిడ రీల్స్ చేసినప్పటికీ ఎవరు కూడా మాటల వైపు చెవులు పెట్టరు, కళ్ళు ఆమెనే చూస్తాయి. జనరల్గా జరిగేదే అది. అలాంటప్పుడు ఆమె ఏం నేర్పిస్తుంది అనేది ఎవరికి కావాలి? ఇప్పుడు ఒక టీచర్ అయి ఉండి ఇలాంటివి చేస్తుందా అనేది భావనలోనే ఎవరైనా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఫలానా స్కూల్లో వర్క్ చేస్తున్నారు ఈవిడ అని అనుకుంటే మా స్కూల్కి చెడ్డ పేరు అనేది స్కూల్ వాళ్ళ అభిప్రాయం కావచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎదుర్కొంటారు, ఏంటి మీ స్కూల్లో టీచర్ ఎలా చేస్తే మీరేం చేస్తున్నారు అనే విమర్శలు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారేమో. మరి కాకపోతే ఏంటంటే, ఇవిడికి కొన్ని వార్నింగ్స్ ముందుగా ఇచ్చి ఉండవలసింది. అప్పటికి ఆవిడ ఆపకపోతే, నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకోమా, ఐదర్ జాబ్ ఆర్ రీల్స్, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోమని. ఇదేంటంటే వృత్తికి ప్రవృత్తికి సంబంధం ఉండదు, వృత్తికి ప్రవృత్తికి మధ్యలో సంఘర్షణ అనమాట ఇది. అది చేయాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది, ఇది వదులుకోలేరు కదా. అలాంటప్పుడు అలా కుదరదు. ఇది మనం ఒకసారి వీడియోలో చెప్పాం, మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు, సమాజంతో కలిసి నడుస్తున్నప్పుడు, సమాజం కోసం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది, నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం చేసే ప్రతి సూచనలు కానీ, చేస్తున్న ప్రతి ఒక్క పని కానీ సమాజానికి చెడు జరగని పద్ధతిలో మనం నడుచుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అని మనం మాట్లాడుకున్నాం. ఇది కూడా ఆ కోవలకే వస్తుంది. ఇప్పుడు మరి ట్రోల్స్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఎవరైనా రెడీగా కూర్చునేది నెగటివ్గా చూడడానికే, నెగటివ్గా మాట్లాడడానికే. ఇప్పుడు ఒక రాయి వేయడానికే ఉంటారు. 10 మంది రాళ్ళు వేసినప్పుడు 11వ వాడు రాయి వేయకుండా అసలు ఖచ్చితంగా ఉండడం, తను వేయాలనే చూస్తాడు. ఒకవేళ మనసు అది అబద్ధం అని చెప్తున్నప్పటికీ కూడా రాయి వేయాలనే చూసే సమాజంలో ఉన్నప్పుడు మనము గాజు మీద నడిచినట్టుగా చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన అనేది ఉండాలి. ఇప్పుడు ఆవిడ చాలా అందంగా ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్, చక్కగా బోధిస్తున్నారు స్కూల్లో అన్నప్పుడు ఆవిడ ఈ పాఠాలు దీంట్లో బోధించడం ఎందుకు? ఇప్పుడు ప్రపంచాన్ని ఎవరు మార్చలేరు అనే నగ్న సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరన్నా వెళ్ళి ఒకటి చెప్తే చెప్పొచ్చవులే అనేవాళ్ళే కదా. కానీ నీకు ఒక మంచి మాధ్యమం దొరికింది, స్కూల్, పవిత్రమైనటువంటి విద్యాలయం, గుడి లాంటిది, దేవాలయం లాంటిది విద్యాలయం కూడా. అందులో నువ్వు ప్రతి సంవత్సరం ఒక 40 స్టూడెంట్స్కి నువ్వు చెప్పుకుంటూ వెళ్తే నీ కెరీర్ మొత్తంలో ఎంతమంది మనుషుల్ని నువ్వు మార్చగలవో, నీ మాటతోటి, నీ బోధనతోటి, నీ హావభావాలు చూపిస్తూ నువ్వు మాట్లాడుతుంటే మంత్రముగ్ధుల్లాగా వింటారు అని తనే చెప్పింది. ఎంతోమంది విద్యార్థులు నేనంటే గౌరవం అంది, ఇష్టం అంది, ఏడుస్తున్నారు అని అంది. ఇది నువ్వు ఇక్కడ ఎందుకు ఉపయోగించుకోలేకపోయావు? అయితే ఆవిడ వీడియోలో మీరు విన్నారో లేదా మేడం, ఒక మాట చెప్తున్నారు, నేను గిరిజన అక్కడి నుంచి వచ్చిన దాన్ని, చాలా కష్టపడి వచ్చాను ఇక్కడికి, ఏదో తెలియక తప్పు చేశాను, ఎన్నో తప్పులు చేస్తున్న వాళ్ళని వదిలేస్తున్నారు, తెలియక చేశానని చెప్పినా కూడా నన్ను ట్రోల్ చేస్తున్నారు, నేను భరించలేకపోతున్నానని ఏడుస్తూ చెప్తుంది ఆవిడ. అంటే దానికి మీరేం చెప్తారు?
ఎవరైనా సరే గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఒక కళ నిత్యం కల కనాల్సిన అవసరం ఉంటుంది. ఆ కళని సాకారం చేసుకునే వైపు శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఆ శ్రమ పడే క్రమంలో ఆ ఎక్కే మెట్ల దారిలో మనకి ఎన్నో ముళ్ళు, రాళ్ళు, గాజు పెంకులు, కంపలు ఎన్నో ఉంటాయి. అవన్నీ తప్పించుకుని ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓర్చినప్పుడే ఒక గోల్ అనేది చేరుకోగలుగుతాం. తన మాటల్లో కూడా అదే, ఎంతో కష్టపడ్డానంటే ఆ ఎంతో అంటే ఇంత అనమాట. ఇంత నువ్వు కష్టపడినప్పుడు, తెలియక చేశాను అని నువ్వు అంటున్నప్పుడు, నీకు రెగ్యులర్గా నీకు కామెంట్స్ వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి అని నీకు తెలుస్తున్నప్పుడు అక్కడ నువ్వు డ్రాప్ అయి ఉండాల్సింది కదా. ఇప్పుడు అంతా జరిగిపోయిన తర్వాత నన్ను రివోక్ చేస్తే బాగుండేది అన్న క్రమంలో నేను ఎంతో కష్టపడి వచ్చాను అని అన్న మాట అనకూడదు. ఇప్పుడు గుర్తు రాకూడదు. అది ఒక 25 ఏళ్ళు ఉన్న మనిషికి చేస్తున్న ప్రతి పని పట్ల స్పృహ ఉండనే ఉంటుంది. ఉన్నప్పుడు నేను చేస్తుంది రాంగ్ ఆర్ రైటా, ఏ డెసిషన్ తీసుకున్నా ప్లస్లు మైనస్లు కౌంట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్లస్లు ఎక్కువ ఉంటే నువ్వు ప్లస్కి వెళ్ళు, చేయాలనే ముందుకెళ్ళు. మైనస్లు నీకు ఎక్కువ కనిపించినప్పుడు నువ్వు డ్రాప్ అయిపోవాలి. అది డెసిషన్ మేకింగ్. నువ్వు అక్కడ లెక్క చేయలేదా, పట్టించుకోలేదా, సమాజం నుంచి నీకు కామెంట్స్ వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి, నువ్వే చెప్తున్నావు. కష్టపడి పైకి వచ్చాననేది నీ గతం నిన్ను గుర్తు చేస్తుంది. నీకు ఎందుకు నువ్వు డ్రాప్ అవ్వలేకపోయావు, నీ విజ్ఞత అక్కడ ఏమైంది అని అంటే ఇది స్వయంకృత అపరాధం అని నేను చెప్తాను. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. తను ఫర్దర్గా ఏదన్నా ప్రైవేట్ స్కూల్లో అవకాశాలు ఉంటే చేయొచ్చు, లేదా రిక్వెస్ట్ ఏమన్నా పెట్టుకుంటే అది ఓకే చేస్తే రివోక్ చేసే ఛాన్సెస్ ఆవిడ చేజెక్కించుకోవాలి. ఇదంతా ఆవిడ ప్రయత్నం చేసుకోవాలి. మరి కన్నీళ్లతోటి బాధపడుతూ రిజిగ్నేషన్ చేస్తున్నాను అని అంటుంటే మనకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఏమైనా ప్రయత్నాలు మిగిలి ఉంటే, హయ్యర్స్ని కలిసే అవకాశాలు ఉంటే కలిసి ఇక మీద ఇలాంటివి చేయను అనుకున్నాను కనుక ఈవిడ రిటర్న్లో రాసి ఇచ్చినట్టయితే ఏమైనా అవకాశాలు ఉంటే రివోక్ చేయొచ్చు మేబీ. ఎందుకంటే ఒక మంచి ఎంప్లాయీని వాళ్ళు కూడా కోల్పోవటం నాట్ కరెక్ట్. ఇలాంటి గురువు దొరకటం కూడా కష్టం అని అందరూ అనుకుంటున్నారని చెప్పారు కదా. అనుకుంటున్నప్పుడు కొన్ని మనిషి అన్నాక తప్పులు చేస్తాడు, తప్పు అయిపోయిందని ఆవిడ అంటున్నప్పుడు ఆ తప్పుల్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి రివోక్ చేసి ఆవిడని తీసుకున్నట్టయితే ఆవిడ మళ్ళీ తన లైఫ్ని మార్గాన్ని మార్చుకుని పిల్లలతోటి ఆవిడ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. రిజైన్ చేసేసాను జాబ్కి. సో నా రిజిగ్నేషన్ కి సంబంధించినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. చాలా కష్టపడ్డాను ఉద్యోగం కోసం. ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా చాలా కష్టపడ్డాను. నా భర్త సపోర్ట్ తోటి ఈ జాబ్ సంపాదించాను. పేద పిల్లలకి సహాయం చేయాలని కష్టపడి ఉద్యోగం సంపాదించాను. నేను కష్టపడి టీచర్ని. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్ లో నేను అసలు ఎప్పుడు కూడా ఫోన్ యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. ఆనందం కోసం ఇంట్లో చేసుకున్నాను రీల్స్. అని నా మీద ఈ సమాజం ఎన్ని ట్రోలింగ్స్ వేసిందో. కనీసం అధికారులను కలవడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళానో చెప్పులు అరిగిపోయేలాగా. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలేదు అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి, నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని, నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు. ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను. అయినా కూడా పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్ లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి. నా బిడ్డలకు దూరం చేశారు. స్కూల్ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా. మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నేను రివోక్ చేస్తారు అనుకున్నా. నన్ను రివోక్ చేయలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. ఆ రోజు వెయిట్ చేసి ఆమె కోసం ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా. నేను కలిసి వెళ్దాం ఎట్లా చేశాను అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం దగ్గరకు వస్తే బాగుదా అన్నాను నన్ను.